అనగనగా ఒక ఊరిలో పావురం మరియు పిచ్చుక ఉండేవారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు పిచ్చుకని చూడడానికి పావురం వస్తుంది. వచ్చి ఎలా ఉన్నావు అంటూ కులాసా కబుర్లు చెప్పుకుంటారు. అప్పుడు పిచ్చుక, మేము చాలా బానే ఉన్నాం. నేను మాటల్లో పడి మరిచేపోయాను. ఇక్కడే ఉండు, నేను నీకు ఎంతో ఇష్టమైనటువంటి సమోసాలు చేసి తీసుకువస్తాను అని వెళ్ళి సమోసాలను చేసి పావురానికి తెచ్చి ఇస్తుంది. అవి ఇవ్వగానే పావురం ఇలా అంటుంది, ఎందుకు ఇంత కష్టపడి నా కోసం సమోసాలు చేశావు అని అంటే, అప్పుడు పిచ్చుక, నీవు నా స్నేహితురాలివి, నీకు చేయకుండా ఉంటానా, నీకు చాలా ఇష్టమని చేశాను, తొందరగా తినేసేయి అని చెప్పగానే అప్పుడు పావురం ఆ సమోసాలను తినేసి ఇలా అంటుంది, సమోసాలు చాలా బాగున్నాయి, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు, ఏం పని చేస్తున్నావు అని అడగగానే అప్పుడు పిచ్చుక ఇలా చెబుతుంది, నేను కట్టెల వ్యాపారం చేస్తున్నాను. అడవికి వెళ్ళి కట్టెలు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేస్తాను. ఇప్పటికైతే పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని అడగగానే అప్పుడు పావురం, నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే ఎప్పటిలాగే పిచ్చుక అడవికి కట్టెల కోసమని బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళగానే మార్గమధ్యలో పిచ్చుకకి ఒక దెయ్యం కనబడుతుంది. ఆ దయ్యాన్ని చూడగానే ఆ పిచ్చుక చాలా భయపడిపోయి అక్కడే పడిపోతుంది. అలా పడిపోగానే ఆ విషయం తెలుసుకున్న తన స్నేహితురాలు వచ్చి ఇలా అంటుంది, అయ్యో ఏమైంది నీకు, ఇలా పడిపోయావేంటి, ఏం జరిగింది అని ఎంత అడిగినా తను మాత్రం లేవదు. ఏం చెయ్యాలో అర్థం కాక అప్పుడు పావురం దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రికి పిచ్చుకని తీసుకొని వెళుతుంది. వెళ్ళి అక్కడ పిచ్చుకకు చూపిస్తుంది. అక్కడ ఏం జరిగిందో అని చాలా భయపడుతుంది. డాక్టర్ గారు రాగానే ఏమైంది నా స్నేహితురాలికి అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ గారు, నీ స్నేహితురాలు దయ్యాన్ని చూసి భయపడింది కదూ, తనకి ఈ సమస్య తగ్గిపోవాలంటే ఆ దయ్యాన్ని బంధిస్తేనే ఈ సమస్య తీరిపోతుంది అని డాక్టర్ గారు సమాధానం చెప్తారు. అలా చెప్పగానే పావురానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వారు ఇంటికి వెళ్ళగానే పిచ్చుకతో ఇలా అంటుంది, మనం ఆ దయ్యాన్ని బంధించగలిగితే నీ సమస్య నుండి బయటపడవచ్చు. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, మనం వెంటనే అతని దగ్గరికి వెళదాం పదా, అతను మన సమస్య నుండి మనల్ని బయటపడేయచ్చు అని వారిద్దరూ ఆ మాంత్రికుడు ఉండే చోటికి వెళతారు. వెళ్ళి ఆ పావురం మాంత్రికుడితో ఇలా అంటుంది, నా స్నేహితురాలు దెయ్యాన్ని చూసి చాలా భయపడుతోంది. నాతో డాక్టర్ గారు చెప్పారు, ఆ దయ్యాన్ని బంధిస్తేనే నీ స్నేహితురాలికున్న ప్రాబ్లం తీరిపోతుంది అని. కాబట్టి మీరే ఎలాగైనా ఆ దయ్యాన్ని బంధించండి. ఆ దయ్యాన్ని బంధిస్తేనే నా స్నేహితురాలు బాగుపడుతుంది. మీకు దండం పెడతాను, మా సమస్యకు పరిష్కారం చూపించండి అంటూ బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు ఆ మాంత్రికుడు, మీరేమీ భయపడకండి, నేను ఎలాగైనా సరే ఆ దయ్యాన్ని బంధిస్తాను అని వారిద్దరికీ ధైర్యం చెప్పి ఆ దయ్యం ఉండే చోటికి వెళతారు. వారు వెళ్ళేసరికి ఆ దయ్యం ఒక చెట్టు కింద వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు పావురం మాంత్రికుడితో ఇలా అంటుంది, అదిగో అక్కడ చూడండి, నేను చెప్పిన దయ్యం ఇదే అని చూపిస్తుంది. అలా చూపెట్టగానే ఆ మాంత్రికుడు దయ్యాన్ని చూస్తాడు. అక్కడ శబ్దం విని దయ్యం కూడా వెనక తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఆ మాంత్రికుడిని చూసి ఒక కట్టెకి నిప్పంటించుకొని వారిపై దాడి చేయడానికి వెళుతుంది. అప్పుడు మాంత్రికుడు తన చేతిలో ఉన్న కర్రతో ఏదో మంత్రాన్ని జపిస్తాడు. అలా చెప్పగానే ఒక మెరుపు ఆ దయ్యంపై పడుతుంది. అలా పడగానే వెంటనే ఆ దయ్యం బందీగా మారిపోతుంది.
అది చూసిన పావురం పిచ్చుక చాలా సంతోషపడతారు. వారిద్దరూ కలిసి ఆ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెబుతారు. మీరు గాని రాకుండా ఉండుంటే నా స్నేహితురాలు నాకు దక్కేది కాదు అని పావురం ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.